నమస్తే అందరికీ, నేను భార్గవ్. ప్రస్తుతం నేను కోదాడ నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది దుర్మార్గులు పేదల భూములపై కన్నుబడి భూములు కబ్జా పెట్టారు. సో నేను గత నెల రోజుల నుంచి వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. నేను హైదరాబాద్కి వెళ్ళి కోదాడ రావడం జరిగింది. ఒకసారి ఆ బాధితులతో మాట్లాడదాం. ఎవరెవరు కబ్జా పెట్టరు, ఎన్ని ఎన్ని ఎకరాలు కబ్జా పెట్టరు, అసలు దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఇవన్నీ మనం మాట్లాడదాం. వినయ్, నమస్తే. ఇప్పుడు ఏంది ఈ పహాని? అవి ఇవి జగ్గపేట రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ కాగితాలు. ఇది మేము 1943లో మన గ్రామానికి సంబంధించిన అగ్రహారి కుల దగ్గర, అదే బ్రాహ్మణ్స్ దగ్గర మనం కొనుక్కున్నాం. ఈ భూములు రావడం కూడా మా ఊరు నరసింహపురానికి ఆ విధంగానే వచ్చినాయి, అయ్యగార్ల ద్వారానే వచ్చినాయి. ఇప్పుడు ఊర్లో భూములన్నీ కూడా ప్రతి ఒక్క యజమానిదారు, ఇప్పుడున్న యజమానిదారులు పుట్టు పూర్వత నుంచి పుట్టింది కూడా ఇలానే పుట్టింది. నాకు రఫ్ గా చెప్పు, మీది ఈ సర్వే నంబర్ ఏదో ఒకసారి అమ్మది సర్వే నంబర్ 133 కదా, 137 సర్వే నంబర్ 137 అనేది ఇది ఎవరి ల్యాండ్? ఇది మా ల్యాండ్, ప్రైవేట్ ల్యాండ్, మా ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పి అంటున్నాం. అది ఇప్పుడు వచ్చేసేసి అది ఆన్లైన్ లో అసైన్ ల్యాండ్ గా చూపిస్తుంది, అసైన్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ గా చూపిస్తుంది. నేను అనేది ఏంటంటే ఇది గవర్నమెంట్ లో ఎప్పుడు పడింది, గవర్నమెంట్ కూడా ఎట్లా వచ్చింది అనేది ఉంటది. అది మేము 1954 నుంచి రికార్డు ప్రకారం తీసి మాకు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అయితే మాకు వద్దనే అంటున్నాం. మాకు వద్దు, గవర్నమెంట్ ల్యాండ్ అయితే మాకు ఒక గజం కూడా వద్దు, మాకు మీది మేము ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పి మేము అంటున్నాం. మీరు రికార్డు ప్రకారంగా చూసి 1954 సేత్వారా, లేకపోతే కాసరానా, లేకపోతే పడంగల, ఏ ప్రకారంగా మీరు గవర్నమెంట్ మీకు ఏ రకంగా వచ్చిందో మీరు చెప్పేసి మీ గవర్నమెంట్ మీరు తీసేసుకోండి. 137 లో ఇప్పుడు ఈ ల్యాండ్ తీసుకున్నది ఎవరు? ఈ ల్యాండ్ లో 137 ల్యాండ్ లో 3 ఎకరాల 18 సెంట్లు ఉన్నది. దీన్ని 2022 వరకు 24 వరకు మేము సాగు చేసుకుని బతికినాం. మేము సాగు చేసుకుని బతికినాం. ఇది పట్టుకో ఒకసారి. ఇగో ఇవి ఇప్పుడు మీరు సాగు చేసుకున్న ఫోటో. ఇగో పిల్లలు ఏం పొలం, దీంట్లో ఏం పంట వేసారు? కంది పెసర వేసుకొని పండించుకునేది. కంది పెసర. మీరు 2024 వరకు ఈ 137 సర్వే నంబర్ సాగు చేసుకుంటాం. ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు ఏం జరిగిందంటే 2024లో మమ్మల్ని మే 26వ తారీఖు పందిరి నాగిరెడ్డి అనే కాంగ్రెస్ లీడర్ అండ్ ఎంఎస్ కాలేజ్ విద్యాసంస్థ నడిపించే వ్యక్తి మమ్మల్ని కొట్టి, మా అమ్మని కొట్టి, చుట్టూ గోడలు పెట్టి ఆయన కబ్జా పెట్టి ఎంజేపీ బీసీడబ్ల్యూ స్కూల్, గురుకుల స్కూల్ కి లీజ్ ఇచ్చుకున్నాడు. అది అంతకు ముందే ఈ ల్యాండ్ నాకు కావాలని చెప్పి ఆయన కోర్టు ద్వారా జీవోకి రెగ్యులరైజ్ చేయమని చెప్పి కోర్టును అడిగితే గౌరవ హైకోర్టు కొట్టేసింది. ఈ ల్యాండ్ ఇవ్వద్దు, అవసరం లేదు, ఈయనకి ఇవ్వద్దు అని చెప్పి కొట్టేసింది. కొట్టేసినా కూడా ఇప్పుడున్న ఆర్డీఓ ఎంఆర్ఓ గారు మమ్మల్ని మాగిరెడ్డి కొట్టి మమ్మల్ని ఎల్లగొట్టిన తర్వాత చుట్టూ గోడలు పెట్టించారు. ఆ ల్యాండ్ మా ల్యాండ్ అని చెప్పి మేము రికార్డులు పట్టుకొని చాలా రోజులు తిరిగినా కూడా చుట్టూ గోడలు పెట్టి ఆయనకి నాగిరెడ్డికి ఇది లీజుకి ఇప్పిస్తున్నాడు. సంవత్సరానికి 1.5 కోటి పోసుకుంటున్నారు. ఆయనకు కోర్టు వద్దన్నా చెప్పినా వాళ్ళు ఎందుకు తీసుకొచ్చి పెట్టారు? ఇప్పుడు 137 అనేది అసైన్ ల్యాండ్ అనుకుందాము, అసైన్ ల్యాండ్ చూపిస్తుంది. అసైన్ ల్యాండ్ లోకి ప్రైవేట్ వ్యక్తులు ఎట్లా ఇన్వాల్వ్ అయ్యారు? అదే భార్గవ్, ఇప్పుడు మేము అడిగేది అదే అడుగుతున్నాం. మేము అడుగుతూనే ఉన్నాం. మేము పంట వేసుకుని బతుకుతున్న ల్యాండ్ లో మా అక్కడ కాగితాలు ఉన్నాయి. వాటిని పరిశీలించి మాకు పట్టా పాస్బుక్ లేవని చెప్పి మా అమ్మమ్మ చిన్నప్పటి నుంచి తిరుగుతున్నది. చాలా మంది ఎంఆర్ఓలు వచ్చారు, సర్వేయర్లు వచ్చారు. ప్రైవేట్ వ్యక్తులు అంటే ఎవరు ఇన్వాల్వ్? ప్రైవేట్ వ్యక్తులు అంటే పందిరి నాగిరెడ్డి గారు వచ్చారు. వాళ్ళకి పందిరి నాగిరెడ్డి వచ్చి మా అమ్మని కొట్టి, మేము పంట వేసుకుంటున్న దాంట్లోకి వచ్చి మమ్మల్ని కొట్టి తరిమేసి చుట్టూ గోడలు పెట్టించి ఇక్కడ స్కూలు కటకమగూడెంలో ఉండే గురుకుల స్కూల్ ని తీసుకొచ్చి అందులో పెట్టి సంవత్సరానికి 1.5 కోటి పోసుకుంటున్నాడు. ఇది ప్రైవేట్, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి వాళ్ళు అంటున్నారు. మేము అనేది మేము ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పి మేము అంటున్నాం. ఇప్పుడు ఈ పహానాయిలు చూపిస్తున్నావు కదా, నువ్వు చెప్పు పెద్ద మనిషి, నువ్వు చెప్పు, మాట్లాడేంది ఇది చెప్పు. ఇప్పుడు ఎవరు మీ నాన్న? ఇది అప్పుడు 6 ఎకరాల 16 సెంట్లు. ఇది మరింగంటి లక్ష్మాచారి గారి కాడ కొన్నది, తుపాకుల బండ చేను. ఈ చేను కొని ఇప్పుడు 1970లో కొన్నాడు. 66లో కొన్నాడు అయ్యగార్ల కాడ. అయ్య కొన్న భూమిని ఇంతవరకు కూడా మాకు పట్టా ఇవ్వట్లేదు, పాసిబుక్ ఇవ్వట్లేదు నాకు. వాళ్ళకి ఎన్నిసార్లు ఆ మండలాలు వచ్చినా, అన్ని తిరిగినా, కలెక్టర్ కాడికి పోయినా, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన పేరు రవీందర్ రెడ్డి ఆఫీసు కూడా పోయినా, పోయి ఖాతాలు అన్ని తెచ్చినాం. తెచ్చే పట్టా చేయమంటే చేయటాలా, నాగిరెడ్డి చేయనిటాలా. ఎవరు నాగిరెడ్డి? ఎవరు ఇగోడు అలా తెచ్చినోడు.
మేకప్ తిరిగా ఆ, ఆ. ఆయనే పెద్ద దొర. చెవులు వినపట్లే భార్గవ్. ఆ. ఆయనకి చెవులు వినపడు. చెవిటి మిషన్ కూడా చెవిటి మిషన్ కొట్టి ఆ. ఇక ఎన్నిసార్లు కొట్టినా కూడా 10 సంవత్సరాలు చనిపోయినా చేయనీటాల ఇప్పుడు మిమ్మల్ని కొట్టిరా ఎవరన్నా? ఎవరు కొట్టిరు? భూమి అది. ఎవరు కొట్టిరు? నేను కొట్టిరా ఎవరన్నా అంటున్నా. ఎవరు కొట్టిరంటారు మిసన బిక్కునగా ఆ. మిసన వాడు చుక్కయ్య చక్కగా ఇప్పుడు ఈయనకి వినపడదా? వినపడదు. ఆ చెవిటి మిషన్ కూడా గుంజుకురా? అది కూడా కొట్టి గుంజుకుర్రు. మమ్మల్ని బతకనిస్తాలే ఊళ్ళే దెబ్బలు కొట్టిగో కాలు కాళ్ళని ఇరుకగొడుతుంటే దెబ్బలు శారాలు తీసుకొని దెబ్బలు కొట్టిగో ఆడపోయి కాలు మగ పోయి నెలకొని చూసి అదేం దెబ్బలు కొడితే మన గవర్నమెంట్ హాస్పిటల్ సూర్యాపేట 2 నెలలుండ 15 రోజులు చేయించుకొని వచ్చినాయా రేజు బౌల్ పాపం వాళ్ళ దండం పెడితే సూదులు వేసిర్రు గంట ఇంతలా గంటకు వాసింది సూదులు కాదు. వేసిర్రు. ఇప్పుడు ఈ 137 సర్వే నెంబర్ అసైన్ ల్యాండ్ అని చెప్పి ఆన్లైన్ లో చూపిస్తుంది. Online ఈ 599 సర్వే 591. 591 సర్వే నెంబర్ ఏంది ఇది? 591 వచ్చేసి ఇది ప్రైవేట్ ల్యాండ్. ఉమ్, ఇది ప్రైవేట్ ల్యాండ్. ఇది వీళ్ళ నాన్న నెక్స్ట్ వీళ్ళ బాబాయ్ గారు ఉమ్, వీళ్ళు కొనుక్కున్నారు. ఉమ్. వీళ్ళకి పట్టాలు ఉన్నాయి. ఉమ్. వీళ్ళ నాన్నకి ఎంత ఉందో ఉమ్. వీళ్ళ బాబాయ్కి చెరు సమానం ఉండటం వాటా కావాలి. ఉందా? 591 ఉమ్, మీరు రికార్డ్ ఇవ్వమంటున్నాం. ఉమ్, 1954 నుంచి రికార్డ్ ఇవ్వమంటున్నాం. ఉమ్, ఓన్లీ వాళ్ళ బాబాయ్ పేరు ఎత్తితే ఇస్తున్నారు. అది కూడా కంటిన్యూషన్ పానీలు ఇవ్వట్లేదు. ఉమ్, 1960 ఇచ్చి మళ్ళీ ఒక 5 ఏళ్ళు ఆపి మళ్ళీ తర్వాత 70లో ఇచ్చిర్రు. మళ్ళీ ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఆపి మళ్ళీ తర్వాత 94 నుంచి ఇస్తారు. మళ్ళీ 2014 నుంచి కంటిన్యూషన్ ఇస్తారు. 2014 నుంచి అంటే ఇప్పుడు మనకి ధరణి వచ్చిన కాడి నుంచి కంటిన్యూషన్ ఇస్తున్నారు. ఉమ్. మాకు సరిగిన పానీలు ఇవ్వట్లేదు. రికార్డు ఇవ్వట్లేదు. రికార్డు బయట పెట్టట్లేదు. ఇప్పుడు ఏమన్నంటే స్వప్న మేడం ఏమంటుంది, రికార్డ్ అసిస్టెంట్ కాలిపోయినాయి అని చెప్తున్నది. ఎట్లా కాలిపోతాయి రికార్డ్స్? ఎట్లా కాలిపోతాయి? రికార్డులు కాలిపోతున్నాయి. ఆర్టీఐ కింద పెట్టి అప్లికేషన్ పెట్టినాం. ఆ. మీరు మేడం కాలిపోయినాయి అని చెప్తున్నారు కదా, ఉమ్. మీరు రాసివ్వండి. రిటర్న్ లో రాసివ్వండి. ఉమ్, పలానా కాలిపోయిందని రాసివ్వండి. ఉమ్. లేదా పలానా ఎక్కడ దొరికితే అక్కడికి ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ లో పెట్టినాం. ఉమ్. ఆర్టీఐ కింద కలెక్టర్ గారి ఆఫీస్ లో పెట్టినాం. ఉమ్. కలెక్టర్ గారు ఏమన్నాడు, ఉమ్. ఆయన దగ్గర లేవని చెప్పి మీ దగ్గరికి ట్రాన్స్ఫర్ అయ్యే పెట్టారు. మీ దగ్గర కావాలన్నది ఉన్నాయని పెట్టారు. కావాలన్నది అట్లనే మీ దగ్గర ఉన్న రికార్డులు ఏమేమి ఉన్నాయో అవి ఇవ్వండి. ఉమ్, లేనివి ఎందుకు లేవో అని చెప్పి మాకు లెటర్ మీద రాసి ఇవ్వండి. ఉమ్. లేదా పలానా దగ్గర దొరికితే అక్కడికి రిటర్న్ అది ట్రాన్స్ఫర్ పెట్టండి లెటర్ అని చెప్పి 591 సర్వే నంబర్ లో మీ ఎన్ని ఎకరాలు ఉన్నాయి? 11 ఎకరాలు 96 సెంట్లు ఉంది. అక్కడ ఒక ఎకరం ల్యాండ్ ఖరీదు ఎంత ఉంటది? ఇప్పుడు పట్టా ల్యాండ్ వచ్చి అయితే 1.5 2 కోట్లు నడుస్తుంది. ఒక ఎకరం 1.5 2 కోట్లు ఉంది. అందుకనే వాళ్ళు నేషనల్ హైవే పక్కనే, నేషనల్ పక్కనే ఉంటది. 65 పక్కనే ఉమ్. ఒక 200-300 అడుగుల దూరంలో ఉంటది ఉమ్, ఆ ల్యాండ్ వచ్చేసి. ఉమ్, ఇది 591 అనేది ప్రైవేట్ ల్యాండ్. ఉమ్. దీంట్లో కూడా ఇప్పుడు నాగిరెడ్డి గారు వచ్చి ఉమ్. బోరేసిండు. మొన్న ఉమ్. బోరేస్తుంటే మేము అడ్డుకున్నాం. ఉమ్. మేము అడ్డుకుంటే మమ్మల్ని పోలీసులు 2 జీబులలో వచ్చి మా అమ్మని తీసుకెళ్ళడానికి వచ్చారు. ఉమ్, ఆ రోజు ఆర్డీఓ గారికి ఫోన్ చేస్తే ఆపిరు. ఆ రోజుకి ఆపి 28వ తారీఖు నైట్ బోరేస్తారు. మాకు తెలిసింది, పలానా ఆత్మల మా చుట్టాల ద్వారా తెలిసింది ఉమ్, బోరేస్తారు అని చెప్తే మేము 100 డైల్ చేసినాం. ఉమ్, 100 డైల్ చేస్తే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వమన్నారు. అప్పుడు వచ్చి మా దగ్గర బండి లేదు. నైట్ టైం మేము ఆడ మనుషులు వేసి తీసుకొని వెళ్ళే పరిస్థితి లేదు. మేము ఎస్పీ ఆఫీస్ కి ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసు వాళ్ళు రెస్పాండ్ అవుతారు? రాటాలే లెక్క కూడా చేయటాలి. మరి వాళ్ళు చేస్తే ఫోన్ బండ్లు ఉరికొత్తారు ఒర్రడి మీద వస్తారు. ఒర్రడి మీద వచ్చి మమ్మల్ని అసలు నీ కొట్టినా పట్టించుకోరు. భూమి జడగొట్టినా ఏ జడగొట్టినా పట్టించుకోరు. నాగిరెడ్డి అంటేనే కేసు పెట్టినాం. పందిరి నాగిరెడ్డి మా అమ్మని మా నాన్న కొట్టిర్రు. కొడితే పోలీసు వాళ్ళకి ఫోన్ చేసినాం. పోలీసు వాళ్ళ కాడికే పోయి కంప్లైంట్ ఇచ్చింది. పోలీసు వాళ్ళు వచ్చి ఏందమ్మా కొట్టిర్రు అంటే అక్కడ ఉన్న ఆమెను అడిగితే నిజమే వాళ్ళని కొట్టిర్రు అని అన్నారు. అన్నాక ఏం చేసిర్రు, కేసు కూడా చెయ్యంటే కేసు చేయట్లేదు. మళ్ళీ అట్నే కొట్టినాక తర్వాత ఒక నెల తర్వాత నన్ను కొట్టిర్రు. నన్ను కొట్టినా కూడా కేసు చేయట్లే. ఉత్తదే మామూలు పెట్టి కేసు పెట్టిర్రు. కొట్టిన ఏమన్నా ఫోటోలు ఉన్నాయి? దెబ్బలు తిన్న ఫోటోలు వీడియో నా తర్వాత మళ్ళీ మేము పంట వేసుకున్నామండి. మమ్మల్ని కొట్టినాక గోడ పెట్టినాక యువతల మాది ఉంది, ఎకరం దానికి ఉంది. ఎకరం దాంట్లో మేము పంట వేసుకున్నాం. ఎప్పుడు పోయిన నెల జూన్ నెలలో వేసుకున్నాం పంట. కంది పెసరు వేసుకున్నాం. వేసుకుంటే మా ఊరి పెద్ద మనిషి వెంకట సైదులు అన్న ఆయన వచ్చి, బాబాయ్ 1,00,000 రూపాయలు ఇస్తా తీసుకో అని అన్నాడు. దేనికి? మా పంటకి మా భూమికి. నాగిరెడ్డి 2 కోట్లేడా 1,00,000 రూపాయలేడా? 1,00,000 రూపాయలు అంటే 1,00,000 రూపాయలు ఇస్తే వదిలిపెట్టాలనా? 1,00,000 రూపాయలు ఇస్తా తీసుకో అని అంటే మా నాన్న అన్నాడుగా, నేను ఎందుకు తీసుకుంటా, నేను తీసుకోను, నా భూమి నాకే ఉండాలని మా నాన్న అన్నాడు. అన్నాక అదే రోజు మళ్ళీ సాయంత్రం పెద్ద మనిషి కొడుకు ఆయన గుండు మదన్న నేను చెరువుపల్లి నాగేశ్వరరావు ఇద్దరు సాయంత్రం పూట 6 వచ్చిర్రు. మేము చేను దగ్గరికి పోయి వచ్చినాం. 6 వస్తే వాళ్ళు ఏమన్నారు, అమ్మ మరి 1,00,000 వద్దు కానీ 1,50,000 ఇద్దాం తీసుకోమ్మా అన్నారు. మాకు 1,00,000 వద్దు, 1,50,000 వద్దు, ఉన్న మాది సెంట్ అయినా 1/2 సెంట్ అయినా మా భూమి మాకు ఉండాలని మా నాన్న అన్నాడు. అనగానే అదే నైట్ 10 వేసుకున్న పంట జేసీపీ పెట్టి గుల్ల గుల్ల చేస్తే
మేము స్టేషన్ కు పోయి అయ్యా నా భూమి ఇట్లా చెడగొట్టిండు పందిరి నాగిరెడ్డి, కుక్కడ శ్రీను, చుక్కయ్య, మార పాపయ్య, మార కారింగుల శ్రీను వీళ్ళు ఇట్లా చెడగొట్టిరండి, వాళ్ళ పెద్ద మనుషులు కూడా వచ్చిర్రు. పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ కంప్లైంట్ ఇచ్చినాం. కంప్లైంట్ ఇస్తే ఏమంటారు అంటే పంపించిర్రు వాళ్ళు. ఆయన ప్రవీణ్ సార్ ఉండు, అప్పుడు ప్రవీణ్ సార్ ఎస్ఐ ఆయన పంపించిండు. చూసి రాపు అని తిరగంగా ఒక 3 రోజుల తర్వాత పంపించిండు. చేను దగ్గరకు వచ్చి ఆయన సీన్ సార్ అన్న ఆయన ఒక ఆప్కార్ ఆయన పోలీస్ ఆయన వచ్చి చేను చూసిండు. చేను చూసి సార్కు చెప్పిండు వాస్తవం వేసుకున్నా కూడా మొత్తం ఆగమాగం చేసిర్రు, నిజం సార్ అన్నారు. ఆ సార్ ఇక చూసి చెప్పినాక ఎవిడెన్స్ అన్ని చూసిండు, అన్ని మా దగ్గర ఉన్నాయి. మేము చూంచితే ఆ సార్ కేసు కట్టమంటే ఆహా నేను భూమి మీదకి రావాలి, నేను భూమిని చూడాలి. ఎవరు అనేది అట్లా ప్రవీణ్ సారు, ఎస్ఐ సారు, మునగాల ఎస్ఐ ఎస్ఐ గారు కొట్టినందుకు కేసు చేయండి సార్, మా తాతను కొట్టిరు, చెవిటి మిషన్ తీసుకున్నాడు, నెక్స్ట్ ముసలోడికి అన్ని దెబ్బలు తగిలినాయి, ఇట్లా మనకి అది కాగ్నిజబుల్ అఫెన్స్ అని చెప్పి నేను కొంచెం మాకు తెలిసిన లాయర్ ద్వారా కనుక్కొని చెప్తే అది కాగ్నిజబుల్ అఫెన్స్, ఖచ్చితంగా ఎంక్వైరీ లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలని చెప్పన్నారు. ఆయన ఎఫ్ఐఆర్ చేయలేదు. ఎఫ్ఐఆర్ చేయకుండా నేను మీకు భూమి ఉందా లేదా అని చెప్పి మేము కనుక్కొని ఎఫ్ఐఆర్ చేస్తామని చెప్పి మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ అది కోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది, సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది. కాగ్నిజబుల్ అఫెన్స్ లో మనకి ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ ముందు నమోదు చేయాలి, ఎంక్వైరీ అనేది తర్వాత సంగతి అని చెప్పిన అది కూడా మెన్షన్ చేసి నేను కంప్లైంట్లు ఇచ్చినా కూడా వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసే పరిస్థితి లేదు. ఇప్పటికి కూడా మాకు న్యాయం జరగలేదు. తాతకి చెవిటి మిషన్ ఇప్పుడు ఈ ల్యాండ్ లేపేయడానికి ఎవరెవరు ప్రయత్నాలు చేస్తున్నారు, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, వాళ్ళ పేర్లతో సహా చెప్పు. ఇందులో 137 ల్యాండ్ లోకి వచ్చింది శ్రీ పందిరి నాగిరెడ్డి వచ్చినారు. ఆయన వచ్చి చుట్టూ ఎవరు పందిరి నాగిరెడ్డి అనే వ్యక్తి లోకల్ కాంగ్రెస్ నాయకుడు. ఆయన వచ్చి చుట్టూ గోడలు పెట్టి గురుకుల స్కూల్ కి లీజుకి ఇచ్చుకుంటున్నాడు. నెలకు వచ్చి సంవత్సరానికి వచ్చి 1.5 రెంట్ పోసుకుంటున్నాడు. ఆయనకి ఆల్రెడీ కోర్టు లేదని ఇచ్చింది. దీంట్లో కోర్టు ఇచ్చిన ఆర్డర్ ఏముంది? కోర్టు ఏమని ఇచ్చిందంటే దీంట్లో మీరు ఎంటర్ కావద్దు, ఇది అసైన్ ల్యాండ్, దీంట్లో మీరు ఎంటర్ కావద్దు, ఇది అసైన్ ల్యాండ్ అని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా ప్రైవేట్ వ్యక్తులు ఎట్లా ఇన్వాల్వ్ అయ్యారు మరి దీంట్లోకి? ఎట్లా ఎవరు ఎంఆర్ఓ ఆర్డీఓ గారు మేము పంట వేసుకుని బతుకుతుంటే ఎల్లగొట్టించి చుట్టూ గోడలు పెట్టించి స్కూల్ కి ఇచ్చి రిలీజ్ కి 3 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి. ఆయనకి లేదని ఇచ్చింది. మేము ఏమన్నా అడుగుతుంటే మేము కోర్టు కేసు అని చెప్పి మాట్లాడుతున్నారు. వీళ్ళు కోర్టు కేసేది ల్యాండ్ మీద అన్నప్పుడు మీరు కోర్టు కేసేది అవసరం ఏముంది అని అడుగుతున్నారు. 591 సర్వే నంబర్ లో మీకు ఎన్ని ఎకరాలు రావాలి? దాంట్లో 11 ఎకరాలు చెరి సమానంగా వాళ్ళు కబ్జా పెట్టారు. వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ కి అయితే మేమైతే 2 ఎకరాల్లో ఉన్నాం. మేము ఇప్పుడు అదే ల్యాండ్ లోకి శ్రీ పందిరి నాగిరెడ్డి గారు వచ్చి బోర్ వేసాడు. 29వ తారీఖు మొన్న నైట్ 29వ తారీఖు నైట్ బోర్ వేసాడు. బోర్ వేయొద్దని చెప్పి మేము అంతకు ముందు 24వ తారీఖు మేము అడ్డుకుంటే ఆపిర్రు. ఆర్డీఓ వారికి ఫోన్ చేస్తే బోర్ వేయనీయకుండా ఆపిర్రు. ఆపి మళ్ళీ నైట్ అదే 29వ తారీఖు నైట్ 10-11 ఆ ప్రాంతంలో బోర్ వేసారు. మేము పోలీసులకి 100 ఇష్యూ మొత్తం లోకల్ ఎమ్మెల్యేకి తెలుసా? పద్మావతి రెడ్డి తెలుసా? మేము 100 సార్లు కలిసి అన్నింది ఎవరిని నమ్మమ్మల నీకేం లేదు, ఈ కాగితాలు తీసుకొని పోతే నేను మొత్తం జాగ్రత్త చేసి పెడతానన్నది ఎమ్మెల్యే గారు. నేను చేసి పెడతా నీకెందుకు అన్నది. ఈ దెబ్బలు ఏంది, ఈ దెబ్బలు కొట్టిరు ఏంది ఈ అమ్మాయిని, ఈ కట్టెతోని పందిరి నాగిరెడ్డి కొట్టి ఓడబిక్కోవాలన్న గచ్చంతరమైంది, గతి లేదా లేదా కర్ర అక్కడ నుంచి తీసుకొచ్చిందేనా కొట్టి అయింది. అమ్మ ఎట్ట కొట్టిండో నా బిడ్డ నా కడపలు ఎంత ఉందో చెప్పలేని ఆవేదం ఉంది నా కడపల. ఈ ఎత్త కొట్టి ఓడబిక్కుంటే ఈ కొన్న భూమి, ఇది కొన్న భూమి ఉత్తగొచ్చింది కాదు, అసార్మేట్ ఉత్తగరాలే. వీళ్ళు గతంలో వాళ్ళ తాతలకు సంబంధించి అప్పుడు 1943లో కొన్న ల్యాండ్ ఇది, దానికి సంబంధించిన పహానీలు ఇవన్నీ కూడా ఇది ఎక్కడో కబ్జా పెట్టింది, ఒట్టి వచ్చిన ల్యాండ్ ఏం కాదు. వాళ్ళ దగ్గర అన్ని ఎవిడెన్స్ అన్ని ఉన్నాయి. కాకపోతే ఇప్పుడున్నటువంటి ఈ ధరణి ఇవన్నీ భూభారతి వచ్చిన తర్వాత దాంట్లో కొన్ని వీళ్ళ అధికారంతో వాళ్ళన్ని మొత్తం లేపేసి పడేసి తీసేసారు, అసలు తీసేసారు, కొట్టేసారు మొత్తం కొట్టేసారు. ఎంఆర్ఆవు కాడికి పోతే ఎంఆర్ఓ ఏమంటుండు, ఎంఆర్ఆవు అంజనేయులు నీకు లేదని కొట్టేసిండు. భూభారతలు ధరణిలు ఎక్కితే ఆయన తీసేసిండు, ఆర్డి సార్ తీసేసిండు, పట్టా చేయమన్నాడు కలెక్టర్. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు ఇంత జరుగుతుంది కదా, ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారికి తెలిసే తెలుసు అన్న సర్వం తెలుసు. మరి మీరు పోయి అడిగినప్పుడు మాకు న్యాయం చేయండి
అడిగినప్పుడు ఏమన్నారు? లాస్ట్ ఫైనల్ అన్నదిగా నేను పోయినా లాస్ట్ ఫైనల్ ఫస్ట్ నేను కొట్టినప్పుడు కూడా పోతే నా దెబ్బలు చూసింది మాట్లాడుతానన్నది. పందిరి నాగిరెడ్డి నీ భూమి తీసుకున్నందుకు మాట్లాడతా, నిన్ను కొట్టినందుకు మాట్లాడతా అన్నది. మరి ఏందమ్మా నేను ఇట్లా బాధపడుతుంటే నా దాంట్లో శంకుస్థాపన చేసినవి ఏందమ్మా అని అంటే, మరి నీ దాంట్లో శంకుస్థాపన చేసినవంటే నేను గవర్నమెంట్ ల్యాండ్ అని వచ్చిన, మరి దానికి కూడా నేను మాట్లాడతా, నువ్వు నేను అన్నిటికి మాట్లాడతా, నాది బాధ్యత, నువ్వు ఎవరన్నారు మీతో అట్లా? మొత్తం పద్మావతి గారు అన్నది, మేడం గారు అన్నది. అంటే ఆమె చుట్టూ నేను ఆమె ఎక్కడ మీటింగ్ మా ఊరు కోదాడు నియోజకవర్గానికి ఎప్పుడు మీటింగ్ వచ్చినా కూడా ఆమె దగ్గరికి మేము వెళ్ళేది. ఇప్పుడు ఏమైందమ్మా ఫైనల్ గా? మరి ఫైనల్ ఏమంటుంది అసలు నాకేం తెలియదు, నాకు సంబంధం లేదు, నాకు తెలియదు, నాకు సంబంధం లేదు అని అంటుంది. సంబంధం లేదు, నాకేం తెలియదు, ఈ భూమి సంగతి ఏ సంగతి నాకేమి తెలియదు, నీ ఇష్టం నువ్వేం చేసుకుంటూ చేసుకోపో అంటుంది మేడం గారు. ఇక అట్ట మమ్మల్ని కాళ్ళ మీద మాకైతే ప్రతి ఒక్కళ్ళు మాత్రం మాకు ఏడ అన్యాయం జరుగుతుందంటే ప్రతి ఒక్కళ్ళు మా సమస్య ఆగమ్మ, ప్రతి ఒక్కళ్ళు సమస్య ఏంది వీళ్ళదని అడుగుతుర్రు. అడిగితే ఎంఆర్ఆవు, ఆర్ఏ గారు, సర్వే మేడం, ఆర్డి సారు ఏముంది వీళ్ళకి ఏమీ లేదు అంటే, ఈసారి ఏంటి సార్ ఈ ఖాతాలు ఏంటి అంటే, ఈ ఖాతాలు ఉత్తయే సాదాబాయి నామక ఖాతాలు, ఇవి పనికి రావు అని అంటుర్రు. అట్లా అని వాళ్ళు రోజులు గడుపుకొని మమ్మల్ని ఆఫీసుల చుట్టూ మేము 365 రోజులు తిరుగుతూనే ఉన్నాం. 20 సంవత్సరాల నుంచి కూడా 20 సంవత్సరాల కూడా పోయిన ఎక్కడ పోయినా మాకు న్యాయం జరగలే. నీ దండం పెడతా, నీ కాళ్ళు పట్టుకుంటా, నా వల్ల కాదు, నేను పెద్ద మనిషిని అయినా కాళ్ళు లేవటలే, చేతులు లేవటలే. నాకు ముగ్గురు బిడ్డలకు రాసిచ్చింది కూడా ఇవ్వటలే. ముగ్గురు బిడ్డలకు 3.5 ఎకరాలు రాసిచ్చిన, వాళ్ళ తోడు బిక్కురుద్దు భూమా, ఇల్లు కూడా లేదు, ఏం లేదు. 10 లక్షలు అప్పు చేసిన, నీ దండం పెడతా, నన్ను ఎవ్వరు పట్టించుకోవట్లే. ఊళ్ళో రైతులు 50 లక్షలు తెచ్చుకురట, మనం తెచ్చుకొని ఊళ్ళో అమ్ముకొని తింటురంట. నేనేం చేయను, నేను దండం పెడతా, నా చేత కావట్లేదు, నా వల్ల కావట్లేదు. ఆఫీసర్ వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. ఎంఆర్ఆవు, ఆర్ఏ గారు, సర్వే మేడం, ఆర్డి ఏమి పట్టించుకోరు. మేము కలెక్టర్ కాడికి పోతాం, కలెక్టర్ సార్ ఏమంటాడు వీళ్ళ పరిష్కారం చేయని చెప్తాడు. కలెక్టర్ పరిష్కారం చేయి వీళ్ళది ఏదో చూసి చెప్పమంటే ఆర్డి ఏం పట్టించుకోడు. మొన్న ఇచ్చిండండి, నోటీసులు ఇచ్చిండు. ఈ కాలేజ్ ఎవరిదమ్మా వెనకాల ఉన్నది? అది వాందే, పందిరి నాగిరెడ్డిది కాలేజ్. ఆయనే మమ్మల్ని అంత కూడా బీక్కుంటున్నావు, నేనేం చేయను, ఎవరు చెప్పుకోను. ఉత్తమ కాడికి ఉత్తమ రెడ్డి కాడికి పోతే అన్నాడుగా మీ ఊరోళ్ళే చేసిర్రు అన్నాడు. మీ పాలేళ్ళు అంటుండు, కలెక్టర్ అన్నాడుగా మీ పాలేళ్ళే చేస్తుర్రు, మేమేం చేయ ముసలిదాన్ని మొత్తం బీక్కుంటారు అంటుండు, కలెక్టర్ కూడా చెప్పిండు. మీకు ఇప్పుడు ఎన్ని ఎకరాలు రావాలి, దాని వాల్యూ ఎంత ఉంటది? 3 కోట్లు. గట్టిగా చెప్పు. 3 కోట్లు. 3 కోట్ల రూపాయల ల్యాండ్ పోతుంది మీది. ఒక్కటే ఒక్క ఎకరం 3 కోట్లు. 1 ఎకరం 3 కోట్లు. 3 కోట్లు. అందుకనే దీని మీద కన్నుబడ్డది. అది నాయన కన్నుబడి మమ్మల్ని పిచ్చోళంగా ఇగో అమ్మసలోడు నేను పట్టించుకోడు. కలెక్టర్ పట్టా చేయమన్నాడు. కలెక్టర్ సార్కి పిటిషన్ పెట్టినాం. సార్ కాషాయ వెంకయ్య సమాన వాటాలు, వాళ్ళకి ఎంత భూమి ఉందో మాకంత భూమి ఉంది, మా భూమి మాకు దేపాలి సార్ అన్నాం. అయితే పిటిషన్ పెట్టుకుంటే పిటిషన్ మీద సంతకం పెట్టి ఆర్డీకి రాసి ఇచ్చిండు. ఆర్డీ సార్కి రాసి ఇచ్చి ఇప్పుడు 3 నెలలు అయితే ఇచ్చి పిటిషన్ ఇస్తే అన్నాడుగా. సార్ వాళ్ళది మాది సమాన వాటాలు సార్ అని నేను అన్నా. అంటే అమ్మ నేను మరి వాళ్ళకి లెటర్లు ఇస్తా, వాళ్ళకి ఖాతాలు పంపిస్తా, వాళ్ళకి ఎవరెవరి పేర్లో రాసి అని అంటే, నేను కారెంగల సైదులు, కారెంగల శ్రీను, కారెంగల వీరస్వామి, కారెంగల ఇంకెవరెవరు లక్ష్మయ్య, కారెంగల లక్ష్మయ్య, ఆగు పాపయ్య, కుక్కడి శ్రీను, కుక్కడి చుక్కడికి నోటీసులు పంపించిన పంపిస్తే వాళ్ళు రాలేదు. ఒక 4 వచ్చారు. కారింగల శ్రీను, కారింగల లక్ష్మయ్య, కారింగల వీరస్వామి, కారింగల వెంకట సైదు. వీళ్ళందరితో కబ్జా పెట్టించింది ఎవరమ్మా చెప్పు? వాళ్ళే పందిరి నాగిరెడ్డికి వీళ్ళందరూ హస్తం కలుపుతారు. మనిషికి 4 లక్షలు తీసుకొని నన్ను గొట్టిచ్చి పందిరి నాగిరెడ్డికి సపోర్ట్ ఇస్తారు. మా పాలోళ్ళే సపోర్ట్ ఇచ్చి నాకు భూమి లేదని చెప్తుంటే నోటి మాటతోటే భూమి లేదని చెప్తురు గానీ నా ఖాతాను చూడటల్లే, అసలు నా ఖాతాని చదవటల్లే, ఏ ఆఫీసర్ వాళ్ళు కూడా చదవటల్లే. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1954 నుంచి ప్రతి సర్వే నంబర్ కి సంబంధించిన రికార్డు బయటికి తీయాలి.
మ్యూటేషన్ రికార్డు తీయాలి. కొట్టిన దెబ్బలు ఫోటోలు ఇయ్యమ్మా. చెప్పు, నువ్వు చెప్పు. 1954 నుంచి ప్రతి రికార్డు బయటకు తీయాలి. 1954 నుంచి వచ్చేసి పహాని సేతు వరకు మొదలు పెడితే, కాసర మొదలు పెడితే అడంగల్ వరకు ఇప్పటి వరకు ఇప్పుడు ప్రజెంట్ వరకు ప్రతి ఇయర్ వైజ్ గా తీయాలి. నెక్స్ట్ మ్యూటేషన్ రికార్డు తీయాలి. ఆ సర్వే నెంబర్ లో ఎవరెవరు ఎట్లా కొన్నారు, ఎట్లా వచ్చింది, ఎన్ని విధాలుగా మారింది అనేది ఆ రికార్డు తీయాలి. నెక్స్ట్ సేల్ డీడ్ కూడా తీయాలి. సేల్ డీడ్ వాడికి ఇప్పుడు మాకు లేదని చెప్పి మమ్మల్ని వెళ్ళగొడుతున్నారు, వాళ్ళకి ఏ రకంగా వచ్చింది అనేది కూడా తీయాలి. ఆ రికార్డు ఎట్లా వచ్చింది, వాళ్ళ రికార్డు ఏంటి, వాళ్ళ మీకు ఏ హక్కు ద్వారా వాళ్ళని ఉంచుతున్నారు అనేది తీయాలి. నెక్స్ట్ ఇంకోటి, ప్రతి పేరు లేదు, నెక్స్ట్ మాకు భూమి లేదు అని మీరు నిర్ధారణ చేసి మమ్మల్ని వెళ్ళగొట్టండి, మేము వెళ్ళిపోతాం, మాకు అవసరం కూడా లేదు. నెక్స్ట్ 130 మీకు రావాల్సిన ల్యాండ్ గురించి ఏం చెప్తావు? మాకు రావాల్సిన ల్యాండ్ గురించి అయితే నేను చెప్పదలుచుకుంది ఒకటే మాట, రికార్డు బయటికి రావాలి, రికార్డు తీయాలి. రికార్డు తీసి మీ భూమి ఉందా లేదా అనేది నిర్ధారణ జరగాలి. అది కలెక్టర్ గారు తీపిస్తారా, లేకపోతే ఎంఆర్ఓ గారు తీస్తారా, లేకపోతే మీలాంటి వ్యక్తులు వచ్చి మాకు ఏమన్నా హెల్ప్ చేయగలుగుతారా అనేది మాకు న్యాయం జరగాలి. మేమైతే పోరాటం చేసి చేయలేక ఇదైతున్నాం. మాకు ఇల్లు కూడా లేదు, లేదు. మాకేమీ లేదు నాయన, ఇల్లు కూడా లేదు. నీ దండం ఒక్కటే మాట ఏం చెప్పాల్సింది, 137 591 పక్క సర్వే నంబర్లు, 137 గవర్నమెంట్ ల్యాండ్ అంటున్నారు, నేను 137 ప్రైవేట్ ల్యాండ్ అంటున్నా. నేను ఆ రికార్డు బయటకు తీసి అది గవర్నమెంట్ ప్రైవేట్ అనేది ఫస్ట్ అర్థమైంది. నువ్వు చెప్పింది అసైన్ ల్యాండ్ లోకి ప్రైవేట్ వ్యక్తులు ఎట్లా వస్తున్నాడు. గవర్నమెంట్ ఆల్రెడీ ప్రైవేట్ వ్యక్తి వచ్చేసి పందిరి నాగిరెడ్డి, ముకుందాపుర గ్రామ వాస్తవ్యుడు, ఎంఎస్ కాలేజ్ విద్యా సంస్థల యజమాని, కోదాడ. ఆయన వచ్చి మమ్మల్ని పంటేసుకుని బతుకుతున్న మమ్మల్ని ఎల్లగొట్టి చుట్టూ గోడలు పెట్టి, పద్మావతి రెడ్డికి ఏం సంబంధం? బోర్ కింద పండుకుంటే పోలీసులు ఎత్తపోయి అలా పెట్టిర్రు, కిడ్నాప్ చేసిర్రు మమ్మల్ని, ముసలోని నన్ను పిల్లని బోరు పడ్డానికి వదిలిపెట్టిండు. నీకేం కావాలా, మా బిర్యానీ కావాలా, బరాని కావాలా అంటుండే ఏసఐ గారు. నాకు బిర్యానీ ఎందుకు, నా భూమి పోయి నేను ఆడుతున్నా. ఆయన ఏడ్చుకొచ్చి పోరి నన్ను గొర్ర ఆడ పోలీసులు మగ పోలీసులు ఏడ్చుకొచ్చి అలా పెడుతుంటే మేమేం చేస్తామండి? 2 జీబులు వచ్చినాయి, అప్పుడు 2 జీబులు, ఇప్పుడు 2 జీబులు ఎత్తు పడుతుంటే ఎవరు లేరా మాకు? ఎవరు దిక్కు దేశ లేక అల్లాడి ఆకులు మెత్తనం ఆచి వదులుకొని ఒక లేడీస్ ని ఒకసారి చూడండి ఎంత దారుణంగా కొట్టింది. దూరం నుంచి కమ్యూనిటీ గైడ్ లైన్స్ యాక్సెప్ట్ చేయదు. ఇంత దారుణంగా కొడతారు ఆడోళ్ళని? కొట్టి పట్టించుకో, ఈ కట్టతో కర్రతో కొట్టిరంట. మీ ఇంట్లో ఆడోళ్ళు లేరా? మీ ఇంట్లో ఆడోళ్ళు ఉంటారు కదా, మరి ఎందుకు ఇంత దారుణంగా కొట్టాల్సి వచ్చింది? దీనికి ఎఫ్ఐఆర్ అయింది 105/2024 అయింది. మమ్మల్ని అడగకుండానే చార్జ్ షీట్ వేసి కోర్టుకు పంపారు. ఇప్పటికి 7 సార్లు మమ్మల్ని వెళ్ళినాయి. మాకు ఏ విధమైన నోటీస్ ఇవ్వలేదు, మాకు చార్జ్ షీట్ కాపీ ఇవ్వలేదు, ఈ ఎంక్వైరీ జరగలేదు, దేనికి ఏది ఇవ్వలేదు, జస్ట్ ఎఫ్ఐఆర్ కాపీ ఒకటే ఇచ్చారు. కానీ ఇంత దారుణంగా ఇప్పుడు వీళ్ళ ల్యాండ్ లో వీళ్ళు పని చేసుకుంటున్న ఫోటోలు ఇవన్నీ, సాగు చేసుకుంటున్న ఫోటోలు ఇవన్నీ, ఇగో వీళ్ళే సాగు చేసుకున్నారు, ఇది ఇగో వీళ్ళే దున్నుకుంటున్నారు, వీళ్ళే పొజిషన్ లో ఉన్నారు, ఇగో వీళ్ళు పంట వేసుకున్నారు, ఇగో రిజిస్ట్రేషన్ కాగితాలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఇంత దారుణంగా ఆడోళ్ళని కొట్టరు కదా, మరి కనీసం పోలీసు వాళ్ళకి అసలు మనసు వాళ్ళు అసలు ఇంత దారుణంగా ఆడోళ్ళని కొట్టినప్పుడు మీరు ఏం చేస్తున్నారు? లాండ్ ఆర్డర్ చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఈ రోజు హోంమంత్రిగా ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హోంమంత్రిగా మీరు ఫెయిల్ అయ్యారు ఈ విషయంలో. ఆడవాళ్ళని ఇంత దారుణంగా కొడుతుంటే ల్యాండ్ ఆర్డర్ ఎక్కడ పోతుంది? కనీసం ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలి కదా. ఎఫ్ఐఆర్ అయినప్పుడు బాధితులకి ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వరు, అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వరు, రిసిప్ట్ ఇవ్వరు, అసలు ఎఫ్ఐఆర్ చేయలేదంట. ఎంత దరిద్రం అండి ఇది. తెలంగాణలో ఉన్నామా, బీహార్లో ఉన్నామా మనం? ఇప్పుడు వాళ్ళకి దిక్కు మొక్కు లేరు. వాళ్ళ పరిస్థితి, వాళ్ళ ఇల్లు చూడండి ఒకసారి, ఆ ఇల్లు చూపి ఒకసారి, వాళ్ళ ఇల్లు చూడండి ఎట్లుందో. అది ఇల్లా? ఆ పేదోళ్ళ ఉసురు తీసుకొని కోట్లు దండుకొని ఏం చేసుకుంటారా పైసలు? ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారికి తెలిసి జరిగిందో తెలియక జరిగిందో నాకు తెలియదు. వాళ్ళేమో తెలిసి జరిగిందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. మరి ఇంత దారుణంగా ఆడోళ్ళని కొట్టి, ఇంత దారుణంగా రక్తాలు వచ్చేలాగా కమిలిపోయేటట్టు కొడితే కనీసం రియాక్షన్ లేదా మేడం మీ నుంచి? ఆ భూమిలో 137 అనే ల్యాండ్ అసైన్ ల్యాండ్ అనుకుందాం, మరి దాంట్లోకి పందిరి నాగిరెడ్డి అనే ప్రైవేట్ వ్యక్తి దాంట్లోకి ఎట్లా ఎంటర్ అయిండు? గవర్నమెంట్ ఎట్లా అలాట్ చేసింది ఆయనకి? కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది. ఏమని ఆర్డర్ ఇచ్చింది? దీంట్లో ఇది అసైన్ ల్యాండ్, దీంట్లోకి ప్రైవేట్ వ్యక్తులు ఇన్వాల్వ్ అవ్వద్దని ఆర్డర్ ఇచ్చినా కూడా కోర్టు తీర్పును కూడా లెక్క చేయకుండా ఈ రోజు దాంట్లోకి ప్రైవేట్ వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యి కబ్జా పెట్టారు.
కబ్జా నేషనల్ హైవే వాడుతుర్రు. NH65 పక్కనే ఉంటది ల్యాండ్. ఒక్కొక్క ఎకరం 2 కోట్ల ధర ఉంటది. 2 నుంచి 3 కోట్ల రూపాయలు ఉంటది. ఇప్పుడు అంటే వీళ్ళ అయితే వీళ్ళ ఎంత? 11 ఎకరాలకు సంబంధించిన ల్యాండ్ ని పందిరి నాగిరెడ్డి అండ్ బ్యాచ్ వాళ్ళ బ్యాచ్ వాళ్ళతో కొంతమంది వీళ్ళతోనే బీసీ నాయకులతో కబ్జా పెట్టించి ఒక అగ్రకుల నాయకుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంతే. మొత్తం ఈ రోజు గుంజుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి దీని మీద పద్మావతి ఎమ్మెల్యే గారు రెస్పాండ్ అవ్వాలి. ఖచ్చితంగా వీళ్ళకి సమాధానం చెప్పాలి, వీళ్ళకి న్యాయం చేయాలి. మేము ఇప్పుడు ఇది అసలు ఇంత దారుణం జరుగుతుంటే కోదాడలో ఉన్న మెయిన్ స్ట్రీమ్ మీడియా మూగబోయిందా? ఎందుకు మాట్లాడలేదు? మీడియా వాళ్ళు ఎవరికైనా చెప్పే ప్రయత్నం చేశారా మీరు? చేసినాం. ఏమంటారు? చాలా మంది కలిసినాం. రానిత్తాలే ఆ? రానిత్తాలే, చంపుతానంటే వాళ్ళు రాటాలే. మీడియా వాళ్ళని చంపుతా మేడం వాళ్ళని చంపుతానంటారు. ఆ. నన్ను చంపినట్టే. మళ్ళీ ఒక నువ్వు దడవద్దు నాన్న, నీ దండం RDO పెడతా. ఆఫీస్ దగ్గర ఒక మీడియా ఆయన అన్నాడుగా, మళ్ళీ కొడతాడు మళ్ళీ నాగిరెడ్డి, కొడతానంటుండు. నువ్వు ఏం కావాలని నన్ను అడిగిండు. నా భూమి నాకు కావాలని నేను అన్నా. మళ్ళీ కాదు కొడతాడు లేదు. నాగిరెడ్డి, మళ్ళీ మనము కొడతాడు. ఖచ్చితంగా మనం ఆ ల్యాండ్ లోకి పోయే ప్రయత్నం చేద్దాము. ఇంత దారుణమైన సిచ్యువేషన్ నేను తెలంగాణలో ఎక్కడ చూడలేదు. తెలంగాణలో పాపమా. ఇది బార్డర్ లో ఉంటది కాబట్టి మీ నాటకాలన్నీ సాగుతున్నాయి. తెలంగాణలో హైదరాబాద్ లేకపోతే రంగారెడ్డి ఈ ప్రాంతాల్లో అయితే సోషల్ మీడియా కొంత యాక్టివ్ గా ఉంటది కాబట్టి మీద అక్కడ నడవయి. సో ఇది కొంత తెలంగాణ బార్డర్ లో ఉంది కాబట్టి ఇక్కడ అడేటోళ్ళు లేడు. మెయిన్ స్ట్రీమ్ మీడియా మూగబోయింది. మీడియా వాళ్ళు భయపడుతున్నారు. మీడియా వాళ్ళని చంపేస్తామని చెప్పి బెదిరిస్తున్నారంట. ఇంకెవరు చూపిస్తారు? మమ్మల్ని చంపుతానంటున్నా మేడం. సో కాబట్టి ఆ ల్యాండ్ లోకి కూడా మనం పోయే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా భార్గవ్ టీవీ ఆ ల్యాండ్ లోకి పోతుంది. వీళ్ళనే తీసుకొని పోతా. ఈ బాధితులు అతి త్వరలో ఆ ల్యాండ్ మీదకి పోతా. అక్కడ ఎవరెవరికి ల్యాండ్ ఉంది, ఎవరిది అసలు ల్యాండ్, అసైన్ ల్యాండ్ ఎంత, 591 సర్వే నంబర్ లో ఎవరి ల్యాండ్ ఉంది, 173 సర్వే నంబర్ కదా, 134 137 సర్వే నంబర్ అసైన్ ల్యాండ్ లోకి ప్రైవేట్ వ్యక్తులు ఎట్లా చొరబడ్డారు, ఎట్లా కబ్జా పెట్టారు, ఇవన్నీ కూడా అతి త్వరలో ఆ ల్యాండ్ దగ్గరికి వీళ్ళందరినీ తీసుకొని నేను పోయే ప్రయత్నం చేస్తాను. ప్రతిదీ కూడా న్యాయం చేయరు కష్టాలకి. ఇప్పుడు ఎంత ఎప్పటి నుంచి తిరుగుతున్నారు ఇది వీళ్ళు? ఇప్పుడు 5, 6, 10, 15 ఏళ్ళ సంది అందులో కనిజాలకురు ఇప్పటి వరకు ఏం లేదు. చల్లుకున్నాం చేసినాం అంతా చేసిరు. ఏం లేదు, ఉట్టి రెక్కలే ఉన్నాయి. కొట్టడం తిట్టడం కొడుతురా? గొడ్ల దాన్ని అయితే చంపటానికి చేసింది. నెత్తుర్లు ఉట్టినాయి. పిల్లని చూసింది. పెద్ద మనిషి నువ్వేం చెప్తావే ఇప్పుడు దీని గురించి? ఏం చెప్పినా మాకు పట్టా పాస్బుక్ మా భూమి ఆధారం చూపెట్టండి, ఇక అంటే మాకేమీ మీకు చెప్పేది. భూమి కడిపోతేనే కొడుతుర్రు. ఆ గట్టు కూడా దొక్కనేయటం లేదు. పద్మావతి ఏమో అటు కొడుతుంది, నాగిరెడ్డి ఏమో ఇటు కొడుతుండు. రైతులేమో భూమి ఆపుకోరు. 3 కారంగా లక్ష్మయ్య, కొక్కడ సీనయ్య, కొక్కడ సుక్కయ్య ఇటువంటి వారు పక్కలమ్మటుండోరు అంతా కూడా ఈ భూమి 7 ఎకరాల భూమి ఆపుకోరు. సో ఇది మొత్తానికి మనం అతి త్వరలో ఆ ల్యాండ్ మీదకి పోబోతున్నాం. వీళ్ళందరినీ తీసుకొని పోతా ఆ ల్యాండ్ మీదకి. ఎవరు వస్తారో రండి. పోలీసు వాళ్ళు వస్తారా, లేకపోతే నాగిరెడ్డి వస్తాడా, ఎవరు వస్తారో రండి. అక్కడికి హైదరాబాద్ లో ఉన్న సోషల్ మీడియాని మొత్తం అక్కడికి తీసుకొని వస్తాను. ఒక 10-15 ఛానళ్ళని తీసుకొని వచ్చి ఆ ల్యాండ్ మీదకి వస్తా. ఎవరు వస్తారో రండి, మనం అక్కడ మాట్లాడదాం. ఎవరికి న్యాయం జరుగుతుందో కెమెరాల ముందు మనం అక్కడ చర్చించుకుందాం. సరే ఓకే, మాట్లాడదాం అమ్మ, వెళ్దాం ల్యాండ్ దగ్గరికి. సో దయచేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇట్లాంటి ఇష్యూస్ తెలంగాణ ప్రజల కోసం నిర్మించబడ్డ ఛానల్ ఇది. ఇట్లాంటి ఇష్యూస్ మీద పోరాటం చేయడం ఖచ్చితంగా ఆగదు, చేస్తూనే ఉంటాం.